ఇదేమన్నా రూమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇగో ఇటు చూడు, ఇక నువ్వు చాలా తక్కువ మాట్లాడు. అసలు మాట్లాడకపోయినా పర్లేదు, అంతేగాని వసపెట్టలేక నసపెట్టదు. అర్థమవుతుందా? హాయ్ రా సిద్ధు. చెల్లమ్మ చిన్నపిల్ల డ్రెస్ మీద చెమ్కిలా ఉంది. నైస్ జోడీ. చెప్పాను కదా నా ఫ్రెండ్. నమస్కారం చెల్లమ్మ, సంస్కారవంతమైన సోప్లా ఉన్నావు. నీ పేరేంటి చెల్లమ్మ? జ్యోతికరా, ముద్దుగా జో అని పిలుస్తా. ఓహో, ఏ ఊరు? మన కర్నూలు ఉంది కదా, అక్కడ చిన్న పల్లెటూరు. ఏ నువ్వు ఉండరా, నువ్వే మాట్లాడతావా? చెల్లమ్మని మాట్లాడినవా? అరే వద్దురా, చెప్తున్నా. ఖచ్చితంగా నా చెల్లమ్మ మాట్లాడాల్సిందే, ఈ అన్నయ్య వినాల్సిందే. అయితే నీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పు చెల్లమ్మ. నేమ్ జ్యోతిక అమ్మాయి. వాట్ నేమ్ యూ? యూ వాట్ డూ? హ్యాపీయా? వాట్ యూ డూ? జ్యోతిక, నువ్వు ఆపిక. ఏం లేదురా, నువ్వేం చేస్తుంటావు, నీ పేరేంది అని అడుగుతున్నా అంతే. దీంట్లో ఇంతుందా? ఉండదు, వెతుక్కోవాలి. నా పేరు ప్రకాష్, నేను హీరోగా ట్రై చేస్తుంటాను. వాట్ యూ ఏ మూవీ డూయింగ్? వాట్ నేమ్ యూ సినిమా డూయింగ్ బ్రో? మాట్లాడుతుందిరా. మై నేమ్ ఇస్ కనకం, చూస్తే నరకమని కొత్త సినిమా చేస్తున్నాడులే. నువ్వు ఎట్టి తీసుకురా. సరే, ఇంకేం చూసినావు, తీసుకురా పో. వెళ్తున్నా. అరే ఏంట్రా ఇది? మనిషి చూస్తే మహాలక్ష్మిలా ఉంది, మాట వింటే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఏం మాట్లాడుతుందిరా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడైతే, ఎవరి మాట వింటే మైండ్ బ్లాక్ అయిపోద్దో అదే జ్యోతిక. బట్లర్ ఇంగ్లీష్ బండకేసి ఉతికి దండం మీద ఆరేసినట్టుంది కదరా. నీకు ముందే చెప్పిన, వింటావా? ఈవిడ గారికి ఇంగ్లీష్ని అరగదీయాలన్న కోరికట. చదివిందేమో 10th, అది ఫెయిల్. యూట్యూబ్లో 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్ చదివితే ఈ మాత్రమని వచ్చింది. ఏది ఏమైనా నీ పెళ్లి జరగడం నీకు హ్యాపీగా ఉందో లేదో గానీ నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉందిరా. అవునరా, పిచ్చ అంటే గుర్తొచ్చిందా? పిచ్చిదేది? నువ్వు వెళ్ళినప్పటి నుంచి నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా ఒకే రూమ్ లో అక్కడే ఉండిపోయింది. నువ్వు వచ్చేదాకా రానంటుంది. అడిగితే ఇంకా రాలే అని చెప్పు. దానికి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలరా. మరి నేనేం చేయాలి? దాని పెళ్ళిలో డాన్స్లు వేస్తా కూర్చోవాలా? కామెడీ పీసురా, కానీ దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలరా. నువ్వు పద్దు మర్చిపో. రే ఏం మాట్లాడుతున్నావురా? నేను పద్దును మర్చిపోను. అనయ్య, టీ టేక్. బట్లర్ ఇంగ్లీష్ తీసుకోరా. యూట్యూబ్ ఇంగ్లీష్. చలమ్మ, ఈ టీ టేస్ట్ బాగుంది, కానీ నీ టేస్ట్ బాగాలేదు నీ పెళ్లి విషయంలో. సరే మరి, కొత్తగా పెళ్ళైంది కదా, ఇద్దరు మాట్లాడుకోండి, నేను బయటికి వెళ్తా. సిద్ధు, డోర్ వేసుకోరా నువ్వు. రే సిద్ధు, నా పద్దుకే సంబంధం చూస్తావా? నీ సంగతి ఇలా కాదురా. పద్దు, పద్దు, డోర్ ది. పద్దు, సిద్ధు వచ్చాడు.
సిద్ధు వచ్చాడా? ఏంటి ఈ కంపు? డంపింగ్ యార్డ్ లో కూడా ఈ కంపు రాదు కదే. మరేం పని? తినడం, పోవడం, రావడం. సర్లే, సిద్ధుగాడు నీకోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడు. వెళ్ళు. గిఫ్ట్ తెచ్చాడా? అయితే నేను వెళ్తా. ఇలానే వెళ్తే వాడు కంపుతో కళ్ళు తిరిగి పడిపోతాడే. ముందు రెడీ అవుపో. కరెక్టే. రే సిద్ధు, పద్దుకే సంబంధం చూస్తావా? అది పైకి వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తావో చూస్తా. ఎవతిది? ఎవరు నువ్వు? పని మనిషివా? సిద్ధుగాడేడి? అమ్మని ప్రకాష్ గారు చెప్పిండు అయింది. ఏంది టెన్షన్గా ఉన్నావు? గింత గీమెవరు? ఈమె నా వైఫ్ జ్యోతి. వాట్? నీకు పెళ్ళైందా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మరి నేనేమైపోవాలి? నేను గుర్తుకు రాలే నీకు? This girl, who is this? గర్లా టాటా బిర్లా నీ ఎంకమ్మ. వెయిట్ జ్యోతిక చెప్పినా కదా, ఈమె నా ఫ్రెండ్. పెళ్ళికి వెళ్ళని బాగా ఫీల్ అయింది. నేను చెప్తాను, నువ్వేం పట్టించుకోకు. అంటే అన్ని ముచ్చట్లు చెప్పి దానికి ఇటు తొలకొచ్చినావు అన్నమాట. First you tell, you name what? గిదేం భాష రా భయ్? అర్థం కానికి 6 ఏండ్లు పట్టేటట్టుందిగా. You stop. You coming and గొడవ చేసింగ్. Please outgoing. నేను చెప్తాను, నువ్వు బయటపడా ఫస్ట్. నేను తర్వాత కలుస్తా, ఫస్ట్ నువ్వు పో. First you tell that girl, who is this? నీకు దండం పెడతానే. ఆ నర్కుడు ఇంగ్లీష్ ఆపి తెలుగులో మాట్లాడు. No, last breath I speak English. The lady whom? ఈమె నా బెస్ట్ ఫ్రెండ్. ఏ నిర్ణయమైనా కలిసి తీసుకుంటాం. ఇంత పెద్ద పెళ్లి విషయం కదా, చెప్పకపోయేసరికి బాగా హట్ అయింది. సరే, నువ్వు ఈ బట్టల సంగతి చూసి వంట సంగతి చూడు. నేను పెంట సంగతి చూస్తా. వచ్చింది పద్దు నాదే. ఏంటే పద్దు, వెళ్ళేటప్పుడేమో ఎద్దులా ఎగురుకుంటూ వెళ్ళావు, వచ్చేటప్పుడేమో ముద్దపప్పులా మూతి ఉమ్మని ముడుచుకొని వచ్చావు. జ్యోతి ఎలా ఉంది? నీకంటే అందంగా ఉంది కదా. అంటే నీకు ముందే ఎరకన్నమాట. రే మరి చెప్పకుండా ఏం బీక్తున్నావు బే? నా ప్రేమకు అడ్డంగా ఉన్నవాడు అడ్డు తప్పుకుంటానంటే అడ్డంగా ఉండమని చెప్పడానికి నేనేమన్నా అడ్డగాడదనే? నువ్వు అడ్డగాడిదివి కావురా, కంచరగాడిదివి. కొడుతుంది. జ్వరం వాడుకొస్తే ఇంజక్షన్ నాకేస్తావంటే హీరో మొక్క పచ్చడి అయిపోయింది. ఓకే సార్, నేను రెడీ అయ్యాక మీకు కాల్ చేస్తా. అరే అరే ఆగు, ఏమైంది? ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? నేను నీకు లవ్ చేస్తున్నాను తెలుసు కదా. నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతా, నీకు తెలియదా? అమ్మకి హార్ట్ స్ట్రోక్ అంటే ఊరికి వెళ్ళా, అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇదంతా నాటకం అంటే. అయినా ముందు నీకు పెళ్లి చేశాక నేను చేసుకుందాం అనుకున్నా. వాళ్ళు సూసైడ్ చేసుకుంటానని బెదిరించేసరికి చేసుకోవాల్సి వచ్చింది. పెద్ద వచ్చాడు 90 ఏళ్ల ముసలోడు పెళ్లి చేయడానికి. నన్ను కాదని దాన్ని చేసుకున్నావు కదా, అంతకంత అనుభవిస్తావు. నా పాప మురికిపోదు నీకు. అమ్మా అంత బాగుందమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నా. హాయ్ జ్యోతక్క. అమ్మా యూ పుట్ డౌన్. గట్ల సీరియస్గా చంపేటట్టు చూడకు. మనం దోస్తులం, గీడనే కలిసి ఉండాలి. వై ఆర్ యు టేకింగ్ సీరియస్? వి ఆర్ ఫ్రెండ్స్, ఓకేనా? వై మై రూమ్ కమింగ్ గొడవ? ఓ గదా, వాడు నా ఫ్రెండ్ గాడు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, అందుకే జరంత గుస్సైనా. వి ఆర్ ఫ్రెండ్స్. అవునక్క, నిన్న అక్క అని పిలవచ్చా? ఓకే. అవునక్క, గింతకి గిన్నారు కూడా ఇంగ్లీష్ ఏంది? హో దిశా. అక్క ప్లీజే, నీకు దండం పెడతానే, తెలుగులో చెప్పవే. ఇంగ్లీష్ మాట్లాడాలని నా డ్రీమ్. ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ వాంట్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ప్లీజ్ చెల్లమ్మా, ఎలాగైనా నాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా? నా నాలుగుపై ఇంగ్లీష్ నాట్యం ఆడాలి. సేపిద్దాంలే గాని, గింతకి గీ ఇంగ్లీష్ కథ ఏంది? అమెరికా వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. అవును, అందుకే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఇంగ్లీష్ కాదు అది,
ఇంగ్లీష్. ఓ అలా అంటారా? ఓకే. గింతకి అమెరికా ఎందుకు పోతున్నావు? నేను కాదు, మేము. సిద్ధు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ కదా. ఆడు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబా? పిచ్చక్క. సిద్ధు సాఫ్ట్వేర్ జాబర్ కాదా? సాఫ్ట్వేరా అండర్వేరా? అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి కానీ ఆ జాబ్లో వీడు ఉండడు. ఎందుకంటే వీడు ఎల్ఐసి ఏజెంట్, పైగా 3 ఏడుపుగొట్టు సీరియల్స్కి వీడు రైటరు. అదిగాక సావింట్లో సన్నాయి మేళం సీరియల్కి బెస్ట్ రైటర్ అవార్డు కూడా వచ్చింది. గట్టిగా మాట్లాడితే డిఆర్పి రేట్ వీడి పెన్నులో ఉంటుంది. గంత మంచి జాబ్ వదిలేసి అమెరికా ఎందుకు పోతాడు చెప్పు? మరి మా అమ్మ నాన్న సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే నేను పెళ్లికి రెడీ అయ్యాను. అయితే నన్ను మోసం చేసి పెళ్లి చేశారన్నమాట. మీ అమ్మాయే కాదు, సిద్ధుగాడు కూడా మోసం చేసి పెళ్లి చేసుకుండు. నీకు మస్తు మోసం చేసిండు. అవును. గింతకి గీ అమెరికా కథ ఓ, ఏంది? అదా చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో కంటే ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు నా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ పెళ్ళయ్యాక అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళని చాలా మిస్ అవుతుండేదాన్ని. అప్పుడు నా ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు కూడా అమెరికా సంబంధం ఉంటే చూసి పెళ్లి చేసుకో, ఎంచక్క అందరం కలిసి ఉండొచ్చని. అందుకే నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా నో అని చెప్పాను. ఓహో, అయితే ఈ సిద్ధుగాడు అమెరికాలో జాబ్ అని చెప్పి నీకు మోసం చేసి పెళ్లి చేసుకుండు అన్నమాట. సరిపోయింది. ఇంతకీ సిద్ధుగాడేడి? శోభనం అని పూల్స్ తేయడానికి పోయినాడు. అయితే శోభనం కూడా అవ్వలేదన్నమాట. నువ్వు అమెరికా వెళ్ళే తోవని చెప్తా. హ, నువ్వు అమెరికా వెళ్ళే వరకు శోభనం జరగనివ్వకు. గప్పటిదాకా నన్ను ముట్టుకుంటే గోడకేసి తలగుద్దుకుంటా అని చెప్పు. నువ్వు ఇలా రోజు ఒక టార్చర్ పెట్టు, అమెరికా ఫ్లైట్ పట్టు. థ్యాంక్స్ చెల్లమ్మ. ఇక చూడు, నా సంసారమైన గేమ్ స్టార్ట్ నౌ. రేయ్ సిద్ధు, నీ శోభనం రద్దు. బద్దురా ఇది. శోభనమే శోభనమే మా సిద్ధుగాడికి శోభనమే. అరే అరే మంచి ఫస్ట్ టైం గట్టిగా జరగాలి. శ్రీరస్తు. అరే ఆడకరా, మంచి పెట్టరా. ఏయ్. నువ్వు నేను ఆడుకోవడం కాదు లేదు. మంచి డెకరేట్ చెయ్యి. అది కాదురా, నాకు ఒక డౌట్. శోభనం గదిలో పాలు, పండ్లు, అగరబత్తులు, బెడ్ మీద ఈ పూలు ఎందుకు పెడతారా? అగరబత్తుల పొగల మబ్బుల్లో స్వర్గాన్ని దాకే ఛాన్స్ ఉందేమోరా. ఇక పళ్ళు అంటావా, అలసిపోయిన బాడీకి ఎనర్జీని ఇవ్వడానికి. ఇక మల్లెపూలు అంటావా, విరిసిన మల్లెపూల బెడ్ పైన మల్లెపూలు నలిగితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందేమోరా. పాలు తాగితే నైట్ అంతా నీలపాలు అవ్వకుండా ఉంటుందిరా. ముందు సరసాలు, తర్వాత మురిపాలు, ఆ తర్వాత నీకు తెలిసిందేగా. సరేరా మామ, నీకు డౌట్ వస్తే నా మెసేజ్ చేయి, నేను రిప్లై ఇస్తా. నాకేం డౌట్ రాదు కానీ అవసరం లేదు. ముందు బయటకు రా. రే నేను చెప్తున్నా కదరా, నీకు అనుభవం లేదు. రే వినరా. సలహాలు ఇస్తాడంట, సలహాలు. పెద్ద సమరం అనుకుంటుండేడు. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. అమ్మని ఈ టైంలో నాన్న ఫోన్ చేస్తున్నాడు ఏంది? హలో సిద్ధు, ఫోన్ చేసావా? నీకు విషయం చెప్పాలరా. చెప్పు నాన్న. అంతా రెడీ చేసుకున్నావా? ఈరోజు మంచి ముహూర్తం అంట. ఇలాంటి ముహూర్తం ఒకసారి వస్తుందంటరా. ఇక్కడే ఉండి ఆ కార్యం కానించుకోరా అంటే పెద్ద పనున్నట్టు అక్కడికి ఎగిరిపోయావు. ఇక్కడ అన్ని రెడీ చేసుకున్నాలే నాన్న, పెట్టే. రే అసలు విషయం చెప్పలేదురా. చెప్పు. ఏ కోడల పిల్లకి నువ్వు అమెరికాలో జాబ్ చేస్తున్నావని అబద్ధం చెప్పి పెళ్లి చేసావు. ఈ విషయం అమ్మాయి తెలియకుండా జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు ఫోన్ పెట్టేయి. నాన్న, అబద్ధమాడి పెళ్లి చేస్తే నిజం దర్శనానికి పెళ్లి పెటాకులు అవుతుంది. హలో 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 నాన్న. ఇప్పుడు ఏం చేసే పరిస్థితి? శోభనం క్యాన్సర్ ఎలా వాళ్ళ మేనేజ్ చేయాలి?
ఏందే చీరలు రావాలి కానీ ఫస్ట్ నైట్ నైట్లో వచ్చినావు? నాకు ఇదే కంఫర్ట్. కంఫర్టా? ఇదేంటి తేడా మాట్లాడుతుంది? సర్లే. ఇక మనం స్టార్ట్ చేద్దామా? మనం అమెరికాకి ఎప్పుడు వెళ్తాం? ఫస్ట్ నైట్లో ఇవన్నీ మాట్లాడకూడదు, ఓన్లీ యాక్షన్ పార్టే. ఇప్పుడు మరి మనం అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నాం? వెళ్దాంలేవే, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్. ఇది ఫస్ట్ నైట్ అయితే కానీ. అవునండి, సావింట్లో సన్నాయి మేళం అనే సీరియల్కి మీరు ఎన్ని ఎపిసోడ్ రాస్తున్నారు? 999. నీకు ఇష్టమా? రోజు చూస్తావా? ఇట్లా బుక్ అయిపోయింది అది. సీరియల్ ఏంటి, నేను రాయడం ఏంటి? మనమంతా ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, జావలు, గోధుమలు, రవ్వలు, ఇలాంటివి ఎన్నో. కవర్ చేయకండి, నాకు నిజం తెలిసిపోయింది. అయినో తెలిసింది నిజం. సాఫ్ట్వేర్ కాదు, సీరియల్ రైటర్ అని. అవన్నీ ఇప్పుడెందుకు, రేపు పొద్దున మాట్లాడుకుందాం కదా. మీరు రైటరే కాక ఎల్ఐసి ఏజెంట్ అని కూడా తెలుసు. అయినా మీరు మా ఇంట్లో వాళ్ళని ఎల్ఐసి పాలసీ తీసుకున్నారా అని అడిగినప్పుడే తెలుసుకోవాల్సింది. ఎల్ఐసి ఏజెంట్తో పాటు మీరు సీరియల్ రైటర్ అని. ఈ నైట్ గొడవలు ఎందుకు, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం కదా ఇవన్నీ. సో క్యూట్. ఒకసారి పైకిలేండి. ఇదేంటి ఏమంటుంది? బంగారం. క్యూట్. చూడండి, బయటకెందుకు? అమెరికాలో జాబు కొట్టు, నా చేయి పట్టు, అంతవరకు దిండి పట్టు. ఈ దిండెందుకే? బాగా పిసుక్కోండి. అబద్ధం చెప్తావా? పో, బయట పడుకోపో. పిసుక్కోవాలా? పిసుక్కోవడం ఏంది? ఏంటా డోరేసిందా? అయ్యో పాపం, అమెరికా జాబ్ వచ్చిందంట. మరి పార్టీ ఏది? దీనంతటి కారణం నువ్వా? నీ సంసారంలో ఏం జరిగినా అన్నిటికీ కారణం నేనే. అయినా దాంతో తలనొప్పి ఎందుకురా? దానికి విడాకులు ఇచ్చే, నేను నీకు రెండో పెళ్లి చేసుకుంటా. నా చేత విడాకులు ఇప్పించడం నీ వల్ల కాదు. అయితే దాంతోనే విడాకులు ఇప్పిస్తా. అప్పటి వరకు పిల్లోని పిసుకుంటుండు, ఓకేనా? బయలుదేరు. పిల్లోని పిసుకోవడం కాదు, పీక పిసుకోవాలి.